ఓం నమ శివాయ. మా యూట్యూబ్ ఛానల్ వీడియోలు, లైవ్లు, షార్ట్లు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. చిన్నగంజాం మండలం సోపిరాల శ్రీ లలిత రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివరాత్రికి తిరణాల కోటప్పకొండలో జరిగినంత వైభవంగా చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు మీకు చూడడానికి ఇలా ఉంది. మేము మార్నింగ్ టైంలో వీడియో తీసాం కాబట్టి. అదే కనుక 10 AM తర్వాత కనుక వస్తే అస్సలు ఖాళీ ఉండదండి. ఈ దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. ఈవినింగ్ అయితే లైటింగ్లో చూడాలి టెంపుల్ని. మీకు నెక్స్ట్ వీడియోలో నేను నైటు లైటింగ్తో ఉన్న వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, దేవతా వృక్షాలు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, మద్ది చెట్టు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ. దేవతా వృక్షాలు, మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి రాజగోపురం. ఇది ఎంట్రన్స్ ద్వారం. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చడి చెట్ల నడి మధ్యలో ఈ దేవాలయము. ఇది చుట్టూతా ప్రదక్షిణ మార్గం అండి. ఈ గుడికున్న ప్రత్యేకత ఏంటంటే 3 వైపులా కూడా 108 శివలింగాలు ఉంటాయి. ఈ 108 శివలింగాలు కూడా చూడండి, ఇది మారేడు వృక్షం. ప్రదక్షిణ మార్గంలో ఉన్న 108 శివలింగాలు ఎవరైనా సరే భక్తులు వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. గంధము, పూలు, విభూది, నైవేద్యం ఏం కావాలంటే అది మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. అసలు కార్తీక మాసం అయితే ఈ మొత్తం దీపాలతో నిండిపోయిద్దండి. అసలు చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత బాగుంటుంది. పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. దీపాలు, నైవేద్యాలు అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇవేనండి 108 శివలింగాలు 3 వైపులా ఉంటాయి. ఇక్కడ లలితమ్మ వారు, శివయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగవయ్య స్వామి, నవగ్రహాలు అన్నీ చాలా బాగుంటాయండి. ఈ పూల తోట స్వామివారికి, అమ్మవార్లకి పూజకు వాడడానికి పూలు కూడా ఇక్కడే ఉంటాయండి. అదిగోండి మామిడి చెట్టు, మారేడు చెట్టు. ఒక వనంలో ఉంటుందండి. ఒక వనం నడి మధ్యలో ఒక గుడి, అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి పెద్ద పెద్ద వృక్షాలు, మామిడి చెట్లు, మారేడు చెట్లు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, నేరేడు చెట్టు. ఇదిగోండి నాగవయ్య స్వామి. ఈయన కూడా స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటారు స్వామివారు. అదిగోండి నవగ్రహ మండపం. అదేనండి త్రిమూర్తి వృక్షం. 3 చెట్లు కలిసి ఉంటుంది. జమ్మి చెట్టు, దాని పక్కనే ఉన్నది ఉసిరి చెట్టు అండి. ధ్వజస్తంభం, ఎంతో అందమైన ఎత్తైన ధ్వజస్తంభము. కింద గాలికి గంటలు మోగుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తులసి చెట్టు. ఇదేనండి ఆలయ ప్రాంగణము. ఎంతో విశాలంగా ఉంటుంది. మాకు తిరణాలకి ఎంతమంది వచ్చినా సరే బాగా కంఫర్ట్గా ఉండేలాగా అంత విశాలంగా ఉంటుంది దేవాలయము. ఫస్ట్ విఘ్నేశ్వర గుడి. ఓం గం గణపతియే నమః. బయట మూషిక వాహనము, లోపల విఘ్నేశ్వరుడు. ఓం గం గణపతియే నమః. ఇప్పుడు పక్కనే నంది, ఎంతో అందమైన నంది వాహనం. శివయ్య ఊరేగడానికి, గ్రామోత్సవానికి ఈ నంది వాహనం మీద గ్రామంలో ఊరేగింపుగా వస్తారు. అదిగోండి నందీశ్వరుడు, పంతులు గారు. ఇదిగోండి శివయ్య, రామకోటేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, రామకోటేశ్వర స్వామి. చూడండి పంతులు గారు హారతిస్తున్నారు, ఆరగింపిచ్చి హారతిస్తున్నారు. శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళహారతి అయిపోయింది. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ శంభో శంకర. లలితా పరమేశ్వరి అమ్మవారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు. ఇవాళ దుర్గాష్టమి కదా. అమ్మవారు వ్యాఘ్రవాహనం ముందు పెట్టుకొని ఎంతో చక్కగా అలంకారంలో ఉన్నారు అమ్మవారు.
ఉత్సవ విగ్రహాలు. ప్రతిరోజు ఉభయదాతలు ఇక్కడ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామాల పూజ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇవి శివలింగాలు. శివరాత్రికి భక్తులు స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకునేలాగా శివలింగాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరికి వారే స్వయంగా చేసుకుంటారు. నెమలి వాహనం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామి మూర్తులు కూడా చాలా చక్కగా ఉంటారండి. చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము, పచ్చటి ప్రకృతి, చెట్ల నడుమ ఎత్తైన రాజగోపురము, పక్షుల కిలకిలా రావాలు, చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుందండి ఈ దేవాలయము. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే ఒక్కసారి దేవాలయం దర్శించండి. చిన్నగంజాం మండలం సోపిరాల శ్రీ లలితా రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానం. చూడండి ఎంట్రన్స్ బిట్ అది, బయట నుంచి మీకు ఇలా కనిపిస్తుంది. మీకు వీలైతే ఒకసారి శివరాత్రి తిరునాళ్ళకి రండి, చాలా బాగా జరుగుతుంది మా తిరునాళ్ళు ఇక్కడ.